నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఖచ్చితంగా ఏడాది కావస్తోంది. ఇట్లాంటి సందర్భాల్లో గతం నుంచి కూడా ఈ సంవత్సర కాలంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఏంటంటే క్యాబినెట్ విస్తరణ అప్పుడు ఉంటుంది ఇప్పుడు ఉంటుంది అంటే రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎప్పుడు పయనమైనా క్యాబినెట్ విస్తరణ ఉండబోతుందనే వార్త పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో విస్తృతమైనటువంటి చర్చకు దారితీసింది. మరోవైపు ఆశావాహుల లిస్టు కూడా చేంతాడంత లిస్టు, డజన్ మంది మెంబర్లు 6 క్యాబినెట్ బెర్తుల కోసం పెద్ద ఎత్తున పోటీ ఉన్నటువంటి నేపథ్యం. అనేక మంది ఆశావాహుల పేర్లు తెర మీదకి వచ్చినాయి. కానీ ఇట్లాంటి సందర్భాల్లో ఆ ఆశావాహుల్లో ఒకరికి ఖచ్చితంగా తాజాగా బెర్త్ కన్ఫర్మ్ అయినట్లుగా స్పష్టంగా ఏఐసిసి నుంచి సమాచారం అందుతుంది. సో ఖచ్చితంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మదన్ మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఈసారి క్యాబినెట్ విస్తరణలో బెర్త్ కన్ఫర్మ్ అనే వార్తలు వస్తున్నాయి. మీరు కూడా ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మదన్ మోహన్ రావు ఖచ్చితంగా క్యాబినెట్లోకి ఎంట్రీ పక్కా అని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కానీ వాస్తవానికి గత కొంతకాలంగా క్యాబినెట్ విస్తరణ పైన విస్తృత చర్చ జరుగుతోంది. అయితే త్వరలోనే క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశాలు ఉన్నట్టుగా ఎక్కువ శాతం కొంత వార్తలు సమాచారం అందుతోంది. ఎందుకంటే సంవత్సరం పూర్తి అయిపోయినటువంటి నేపథ్యంలో ఇక ఖచ్చితంగా విస్తరణ చేయాల్సిందే. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో జార్ఖండ్, హర్యానా, మహారాష్ట్ర ఇట్లా అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా ముగిసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా క్యాబినెట్ విస్తరణ జరిపి తీరాల్సిందే అంటూ కూడా ఏఐసిసి కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా క్యాబినెట్ విస్తరించాలంటే గతంలో పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత విస్తరిస్తారన్నారు. మరోవైపు ఆ ఎన్నికలు ఈ ఎన్నికలు ఇట్లా రాజకీయంగా కొన్ని ఒడిదుడుకులు ఉన్నటువంటి కారణంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేక, మరోవైపు ఇక్కడ ఆశావాహులు ఎక్కువ శాతం ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళని బుజ్జగించలేక కొంత ఖచ్చితంగా ఈ క్యాబినెట్ విస్తరణకు బ్రేకులు వేస్తూ ముందుకు వెళ్ళారు. కానీ ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఖచ్చితంగా కూడా క్యాబినెట్ విస్తరణ జరిపి తీరాల్సిందే అనే డిమాండ్ అధిష్టానంలో వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ పీసీసీలో కూడా కొంత ప్రధానంగా వినిపిస్తోంది. కార్పొరేషన్ పదవుల భర్తీ కానీ క్యాబినెట్ విస్తరణ కానీ త్వరలోనే ఉండే అవకాశాలు ఉన్నట్టుగా జోరుగా చర్చ సాగుతోంది. సో ఇట్లాంటి సందర్భాల్లో క్యాబినెట్ విస్తరణలో భాగంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు దాదాపుగా బెర్త్ ఖరారైనట్లుగా పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున గుసగుసలు వినిపిస్తున్నాయి. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కూడా ఏఐసిసిలో కూడా గుడ్ విల్ ఉన్నటువంటి మదన్ మోహన్ రావును ఖచ్చితంగా తన క్యాలిబర్ ఉన్నటువంటి వ్యక్తిగా ఏఐసిసిలో మంచి పేరు ఉంటుంది. రాహుల్ కోట్రీలో కూడా మదన్ మోహన్ రావుకి ఒక మంచి పేరు ఉంటుంది. ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా మదన్ మోహన్ రావుని ఈసారి ఈ 6 ఖాళీలు ఉన్నటువంటి క్యాబినెట్లకి, రేవంత్ క్యాబినెట్లకి మదన్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పార్టీ కోసం ఉమ్మడి జిల్లాలో కష్టపడినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే మదన్ మోహన్. మరోవైపు ఖచ్చితంగా మంత్రి పదవి రేసులో కూడా ఆయన ఎప్పటి నుంచి ఉండటం, ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 4 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో కూడా ఆయన చాలా కీలకంగా పనిచేశారని కూడా స్పష్టంగా మనం రిజల్ట్స్ చూసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా సీనియర్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా మంత్రి పదవి రేసులో ఉండటం, వారి మధ్య తీవ్రమైనటువంటి పోటీ నువ్వా నేనా అన్న చందంగా ఇప్పుడు ప్రస్తుతం మారింది. కానీ మదన్ మోహన్ కు క్యాబినెట్ లో బెర్త్ ఖరారైందనే విషయం మాత్రం బయటికి రావడంతో ఆ పార్టీ నియోజకవర్గ నాయకులందరూ ఇవాళ ఆనందోత్సవాలతో మునిగి తేలుతున్నటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు ఖచ్చితంగా ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కష్టం వచ్చినా మదన్ ఖచ్చితంగా వాళ్ళ వెన్నంటి ఉంటాడు. మరోవైపు ఇద్దరి మధ్య పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రిగా పనిచేసినటువంటి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సీనియర్ నాయకులు అయినప్పటికీ మంత్రి పదవి విషయంలో మొదటిసారి గెలిచినటువంటి మదన్ మోహన్ వైపే కాంగ్రెస్ పెద్దలు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఆయనకు మంత్రి పదవి దక్కితే ఏ శాఖను కేటాయించాలనే దానిపైన ఇవాళ పార్టీ శ్రేణుల్లో కానీ లేకుంటే పార్టీలో కానీ కొంత ఒక డిస్కషన్ జరుగుతోంది ఏఐసిసిలో. మరోవైపు శ్రేణుల్లో కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే ఉమ్మడి నిజామాబాద్ నుంచి గెలిచినటువంటి 4 ఎమ్మెల్యేలు ఎవరికి వారు ఢిల్లీలో లాబింగ్ అయితే మొదలుపెట్టారు. అయితే ముఖ్యంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులపైన ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఢిల్లీకి వెళ్లి క్యాబినెట్లో చోటు కోసం ప్రయత్నాలు అయితే సాగిస్తున్నారు. మరోవైపు అక్కడ కార్యకర్తల్లో కానీ లేకుంటే నియోజకవర్గంలో ఏ కుగ్రామంలో ఏ సమస్య వచ్చినా నేనున్నా అంటూ కూడా మదన్ మోహన్ ప్రత్యేకమైనటువంటి శైలి. మరోవైపు బోర్లు వేసినటువంటి రైతుల విషయంలో కానీ, అంబులెన్స్ల విషయంలో కానీ, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానీ, లేదంటే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల విషయంలో కానీ ఖచ్చితంగా నేనున్నానంటూ కూడా ఆ నియోజకవర్గ ప్రజలకు భరోసాగా నిలుస్తున్నారు మదన్ మోహన్. సో ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ పరిధిలో బోధన్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మంత్రిగా పనిచేసి ఉన్నారు గతంలో. అదేవిధంగా కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా షబ్బీర్ అలీ కొంత వైఎస్ రాజశేఖర రెడ్డిలో కూడా ఆ పీరియడ్లో కూడా క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఈ క్రమంలో తొలిసారిగా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కబోతున్న ప్రచారం అయితే ఊపందుకుంది. అయితే ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు మదన్ మోహన్ వైపు ఎక్కువ శాతం మొగ్గు చూపుతున్నట్టుగా ఏఐసిసి నుంచి సమాచారం అందుతోంది. అయితే మరోసారి పెద్ది సుదర్శన్ రెడ్డి వైపు మొగ్గు చూపుతారా లేదా అనే విషయం అయితే కొంత ఆసక్తిగా మారింది. మొత్తం మీద
ఈసారి మదన్ మోహన్ కు ఖచ్చితంగా క్యాబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ అయినట్టుగా వార్తలు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రజలతో నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి, మరోవైపు ప్రజల కోసమే అహర్నిశలో కష్టపడే వ్యక్తి. ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసి ఎన్ని బురద జల్లిన కాంగ్రెస్ పార్టీ పైన, ఆ నియోజకవర్గంలో ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మదన్ మోహన్ పైన ఎటువంటి ఆరోపణలు చేయలేకపోవటం, మరోవైపు ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. అందుకనే ఖచ్చితంగా ఇవాళ ఏఐసిసి దృష్టిలో కూడా మదన్ మోహన్ కొంత కీలకంగా, కొంత గుడ్ విల్ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా క్యాబినెట్లోకి చోటు ఇస్తే మదన్ మోహన్ ఖచ్చితంగా గతంలో కూడా అనేక సందర్భాల్లో ఐటీ శాఖ ఇస్తారనే ఒక ప్రచారం జరిగింది. ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు మరొకసారి ఏ శాఖ ఇవ్వాలనే చర్చ జరుగుతున్నటువంటి తరంలో ఐటీ శాఖ కనుక ఖచ్చితంగా మదన్ మోహన్కి ఇస్తే అది ఖచ్చితంగా ఆయన క్యాలిబర్ ప్రూవ్ చేసుకునే ఒక గొప్ప అవకాశం అని అంటున్నారు ఆయన క్యాడర్, ఆయనకు సంబంధించినటువంటి వర్గం నేతలంతా కూడా. సో మొత్తం మీద ఈసారి రాబోయే క్యాబినెట్ విస్తరణలో మదన్ మోహన్ కి చోటు పక్కా అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. చూద్దాం మరి ఏం జరగబోతుందో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.